రే వాళ్ళ ఆయన తెలిసిపోయిందట ఇక్కడికి వస్తున్నారట్రా. రే వాళ్ళకెలా తెలిసిందిరా? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఇది? అబ్బా ఎక్కడ దొరికిందిరా నీకు ఇది? ఏమైందిరా? చూడు. ఏంటి ఇది? కొంచెమైనా బుర్ర ఉందా? ఎవరైనా పెడతాడా? స్నాప్ స్టిక్ పోతుందని పెట్టాను. రండి సెల్ఫీ తీసుకుందాం. సారీ బుజ్జి, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. ప్లీజ్. తప్పు కదా నాన్న. చూడు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాము. ఇంకెప్పుడు అలా చేయకే. రే 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 ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంట్రా? రే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. మనం ఉన్న విషయం తెలిసిపోయింది కదా, మీ ఇద్దరు వేరే బస్ స్టాండ్కి వెళ్ళిపోండి, మేము ఇద్దరు ఇక్కడ ఉండి మేనేజ్ చేస్తాం. రే తిని చెప్పింది నిజమేరా, ఇద్దరు వెళ్ళిపోండి. ఏ ఏ, ఏ, రావే రావే. ఎవర్రా మీరంతా? నా కూతురేదిరా? ఎవరు అంకుల్ మీ కూతురు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? చెప్పు మోదు. హా, ఎవరో మాకు తెలీదు. ఫోన్ ఎవరా? ఏంట్రా ఇది? ఇది మీరేగా? ఇదెవరో మార్పు చేశారు అంకుల్, మేం కాదు. లేదు మేమే. ఇప్పుడు ఏంటి? వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఎవరు బలవంతం మీద కాదు, వాళ్ళ ఇష్టం మీద వెళ్లారు. పైగా వాళ్ళిద్దరు మేజర్స్, లీగల్ గా మీరేం చేయలేదు. 9 మాసాలు కని పెంచి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని వాడెవడో కుమ్మకం తెలియని వాడు వెళ్ళిపోతుంటే ఆ బాధలుంటో తెలుసా? వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళ బతికేదో వాళ్ళని బతకని. ఓ మా పరువు పైన పర్లేదా? మేమేమైపోయినా పర్లేదా? అదంతా మాకు తెలియదు అంకుల్. మా కన్న పేగు ఒకరిని ప్రేమించి కరెప దాటి వెళ్ళిపోతుంటే ఆ బాధ అంటే మీ అమ్మ బాబు తెలియాలి. రే తాళకట్రా. తాళి కట్టమేట అంకుల్, ఈ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు. ఎవరో తెలియని అమ్మని పిలిచిన ఆలోచిస్తున్నావే, నా కూతుర్ని ఎవరితో ఎలా పంపించావురా? అంకుల్ నేను చెప్పింది ఒక్కసారి. మారు మాట్లాడేవా? నేను మనిషిని కాదు. కట్రా కట్రా కట్ట. రే అమ్మ పక్కెళ్ళరా. నా జీవితానికి ఆధారము అయిన రే రండ్రా. సరే ఈ పెళ్లితో నాకేంటి సంబంధం? దండలు పిలిచేద్దాం, తాళం తెచ్చేద్దాం అనుకుంటే ఫొటోస్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు ఏం లేదు. మధు 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 అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంతా పీడకలలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. మా ఇంటికి వెళ్దాం. లేదు లేదు, జరిగిందంతా మా నాన్నకి చెప్తాను. మా నాన్న అర్థం చేసుకుంటారు. అమ్మా మధుమతి, ఏంటమ్మా ఇది? నువ్వు పిలవడానికి భయపడుతుంటున్నావు, మీ నాన్న పేరు చెప్తే నేను పిలుస్తాను. నారాయణ. నారాయణ గారు, నారాయణ గారు. ఎవరు? అమ్మా మధుమతి, ఏంటమ్మా ఇది? అసలు నువ్వేనా, లేకపోతే నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? నాన్న నేను చెప్పింది ఒకసారి వినండి. ఏం చెప్తావు? అడు నువ్వు ప్రేమించుకున్నారనా, లేకపోతే ఈ నాన్న మోసం చేసావని చెప్తావా? అక్క ఏంటక్క ఇది? నాన్న అలా పిలిచి అరగతి కోల్పోయావు. తల్లి లేని బిడ్డగాని ఎంతో గారభంగా పెంచానమ్మా. ఎంత శాతగణాలకు నిలబెడతావు అనుకోలేదమ్మా. నా కళ్ళ ముందు నుంచో వెళ్ళిపో. నాన్న హే లోపలికి వెళ్ళు. ఇంకో సినిమా ఇక్కడ ఉన్నావంటే నాన్న సత్యనంత తొట్టే. సార్ నేను చెప్పింది ఒక్కసారి వినండి సార్. నువ్వు మాట్లాడకు. గుండెల్లో తాచారు పసిపాపే పసిపాపే ఉసురు ప్రాణానికే. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మొత్తం నీ వల్లే ఇదంతా అయింది. నా వల్ల మొత్తం చేసింది నువ్వే. ఛీ! నేనేం చేశారా? నేనేం చేసా? వాడు అడిగినప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా. వాడే 5 నిమిషాలు బాధపడి వెళ్ళిపోయేవాడు. అబ్బే లేదు, మేజర్ పెద్ద లాయర్ లో వాదించావు కదా, అందుకే ఎంత జరిగింది. అయినా సరే వాడు కట్టమంటే కట్టేస్తావా? నోర్లేదా చెప్పడానికి? నీకేమైంది, నువ్వు చెప్పొచ్చుగా. ఆ టైంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలా. నాకు బుర్ర పనిచేయలా కదా. ఆ సిచ్యువేషన్ నేను కూడా అలా చేయాల్సి వచ్చింది. నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం నువ్వే చేయించినట్టు. నువ్వు పెద్ద సమంత మరి నీకోసం ప్లాన్ వేయడానికి. నీలాంటి వాడితో మాట్లాడడం నాదే తప్పు.
సేమ్ ఫీలింగ్. రే బావా, అర్జెంట్ గా నేను చెప్పిన ప్లేస్ కి రారా. ఏరా బావ ఈ టైంలో అర్జెంట్ గా పిలుసా? అక్కడ కూర్చుని చూసావా, ఇప్పుడు అది నా పిల్లం. సరే విజ్జు, అర్థమవుతుంది అమ్మాయి చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది. అలాగనే బస్ స్టాప్ లో కూర్చున్న ప్రతి అమ్మాయి నీ పిల్లం అయిపోదు కదరా, చాలా తప్పురా. రే నేను చెప్పింది నిజంరా. రే ఆ అమ్మాయి ఏదో టెన్షన్ లో ఉంది, కనుక్కుందాం పదా. రే సామే, పూర్తిగా వినరా. యు మీన్ పెళ్ళంటే తాళి, మూడు ముళ్ళు, మొగుడు పిల్లలు, ఫస్ట్ నైట్. రే 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 విల్లిగా మాట్లాడరా, అసలుకే పొగరు దిగెత్తా. విన్నదని ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? అదే అర్థం కావట్లేదురా. నువ్వు ఏదో ఒకటి చేయరా. నన్ను ఎందులో ఇన్వాల్వ్ చేయకరా. ఈ నైట్ కి ఏదో రూమ్ సెట్ చేయరా, మార్నింగ్ వెళ్ళిపోతాం. వదిలిరా బాబు, ఇక్కడ రూమ్ అంటే కష్టం, అసలు రూములు రే బావా, నా కోసం రా. ఉండే ఫోన్ వస్తుందా? నానా ఎక్కడ ఉన్నావురా? ఫ్రెండ్ కలడానికి వచ్చాను, చెప్పే. నేను మీ అమ్మ మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది, ఇల్లు జాగ్రత్త. ఓకే. రే కామే, బాబుగాడు ఉన్నాడో పోయాడు, వాడి పరిస్థితి ఏంటో ఇప్పుడు. రే బా నేను వచ్చేసా. రే బా, అబ్బా ఏమైందిరా? ఏమైందా ఒకసారి అటు చూడు. అది నానా. అబ్బా, అబ్బా, నానా, నానా, దొంగ నా కొడక, చెత్త నా కొడక, ఏంట్రీ ఈ పనులు? నానా, నాన్న, అయిపోయి నా కొడక ఈ రోజు నా చేతుల్లో. దొంగ నా కొడక. సారీ బావా. ఫ్రెండ్షిప్ లో మామూలు లేరా. ఫ్రెండ్ ఎవరా? ఫ్రెండ్ ఎవరా? బావా మేము ఉన్నాడు అర్జెంట్ గా రూమ్ కావాలరా. ఓ చూసేద్దాం, డబ్బులున్నా కదా. ఇప్పుడు ఎలాగబ్బా, ఏం చేద్దాం? అరే బా యారా, చూడరా, ఎల్లో చైన్ ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? సరే అయితే నీ దగ్గర ఇంకా ఆప్షన్ ఉంది అయితే. తప్పదా? దేవుడా, నువ్వే కాపాడాలి. రే బావా, మనకు అర్జెంట్ గా ఒక జాబ్ కావాలరా. తెలుసు కదా మన క్వాలిఫికేషన్ ఏంటో. జాబా? మార్కెట్ లో పోలు జాబులు చిటికేస్తే వస్తాయి. ఒరే మనవడా, చెప్పండి బామ్మా. ఏడు బాబు పని కోసమా? బామ్మా. తెలిసిన దగ్గర ఓ పని ఉంది, అడ్రస్ ఇస్తాను, వెళ్తావా? సరే బామ్మా. కిరాణా షాప్ లో పని అంటే కొంపతీసి వీళ్ళు తెలిసి ఉంటారులే. బ్రాహ్మణి గారు పంపించారు. పొట్లాలు కట్టడానికి సర్టిఫికెట్లు ఎందుకు తమ్ముడు? పొట్లాలు కట్టమా? అవును. కందిపప్పు, పెసరపప్పు పొట్లాలు కట్టమా? నా రేంజ్ ఏంటో తెలుసా? కాబోయే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఈ షాప్ లో నేను పనిచేయడం ఏంటి? అరే తమ్ముడు,